అలా మాట్లాడుతున్నారేంటి బావగారు? ఏదో అక్క మీద కోపంతో అలా మాట్లాడుతున్నారు, కానీ మీ మనసులో అక్క లేదు. అక్క తను తప్పు తెలుసుకొని వస్తే స్వీకరించరా? లేదు, అసలు మొహమే చూడనంటుంటే ఇంకా స్వీకరించడం ఏంటి? లేదు బావగారు. టైలర్, అన్నయ్య లేదని చెప్తున్నాడు కదా, ఎందుకు వాదిస్తున్నావు? లేదు సారు, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేసేస్తాయి. పైకలా అంటున్నా బావగారి మనసులో అక్క ఇంకా ఉంది. లేకపోతే అత్తయ్య వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నా ఎందుకు చేసుకోవట్లేదు? ఓ నేను మళ్ళీ పెళ్లి చేసుకోను అంటున్నాను కాబట్టి ఇంకా మీ అక్క నా మనసులో ఉంది అనుకుంటున్నావా? సరే, ఇక నుంచి నువ్వే కాదు, ఇంకెవ్వరూ అలా ఆలోచించకుండా సరైన నిర్ణయం తీసుకుంటా. మీ అక్కే తిరిగొచ్చిన నా పక్కన చోటు లేని నిర్ణయం తీసుకుంటాను. అమ్మా, పెళ్లి చేస్తా అంటున్నారు కదా, చేసేయండి. ఏంది? నువ్వు చెప్పేది నిజమే? నిజంగా పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. పౌర్ణమి లోపల పెళ్లి చేసుకోమని ఎవరో చెప్పారు కదా, చేసేయండి. అంతకన్నా ముందే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేయండి. ఇప్పుడు ఓకే కదా ధరణి? మీ అక్క కోసం ఆలోచించట్లేదని నమ్ముతున్నావు కదా, నువ్వు కూడా తనెక్కడుంది, ఎలా తీసుకురావాలా అనే ఆలోచనలు మానే. విక్రమ్ని పెళ్లి కొప్పించడమే కష్టం అనుకున్నా, అదే సింపుల్గా అయిపోయింది. ఇక అమ్మాయిని నేనే అని వీళ్ళ చేత అనిపించుకుంటే చాలు. అనిపిస్తా. అమ్మా, నేను ఊరికే చెప్పడం లేదమ్మా. మీకు నచ్చిన అమ్మాయిని చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను. బావగారు, నువ్వు అమ్మాయి గురించి ఆలోచించే పనిలే. పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, అది చాలు. ఇక మేం చూసుకుంటాం. ఏం చూసుకుంటారు? ఏం చూసుకుంటారు? అసలేం తెలిసని మాట్లాడుతున్నారు? జీవితాలు ఇక్కడ అర్థం అవుతుందా? అత్తయ్య, మీరేం మాట్లాడరేంటి? నిజంగానే బావగారికి పెళ్లి చేసేస్తారా? అయ్యో, అక్క బ్రతికే ఉంది అత్తయ్య. ఎందుకమ్మా అక్క అక్క అని నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడుతున్నావు? నీ అక్క చేసిన పనికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు కదా. తన ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకురావద్దు. కానీ నేను కూడా నీలాగే ఆలోచించి ఇంకా వాడి మనసులో శ్రావణి ఉందేమో అనుకున్నాను. అందుకే జ్యోతిష్యుడు మళ్ళీ పెళ్లి చేయమని చెప్పినా వాడి గురించి పెళ్లి ప్రస్తావన మాట్లాడలేకపోయాను. ఇప్పుడు వాడే పెళ్లి చేయమని అడుగుతుంటే చేయకుండా ఉండగలనా?
వాడు నరకం నుంచి బయటపడతాను అంటే తల్లిగా వద్దని ఎలా చెప్పమంటావు? అర్థం చేసుకో. ఏంది అర్థమైందా? లేకపోతే అర్థమయ్యేట్టు ఇంకా ఎవరైనా చెప్పాలనా? నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్నా నీ అక్కకైతే ఈ ఇంట్లో చోటు లేదు. అది యాదుంచుకో. పదక్క, అసలే కొడుకు పెండ్లికి ఒప్పుకున్నాడు. ముందు పెండ్లి కూతురు డిసైడ్ చేయాలా? టోటల్ లైన్ క్లియర్. పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవ్వు పల్లవి. సారీ రూబీ. టైలర్, టైలర్, ప్లీజ్ టైలర్, నువ్వు ఏడవద్దు టైలర్. చివరికి అమ్మ కూడా వదిన గురించి ఆలోచించట్లేదంటే ఇంట్లో అందరూ ఎంతలా ఆశయించుకుంటున్నారో నువ్వే అర్థం చేసుకో. మళ్ళీ వదిన గురించి ఇలాంటి ప్రయత్నాలు చేసి నీ మనసు పేరు రెండు పాడు చేసుకోవద్దు. ప్లీజ్ టైలర్, ఏడవద్దు టైలర్, ప్లీజ్ ఏడవద్దు, ఏడవద్దు టైలర్. కాలం కలిసి రావడం అంటే ఇదే పల్లవి. ప్లాన్ చూడు ఎంత పర్ఫెక్ట్ గా సింపుల్ గా వర్కౌట్ అయిపోయిందో. విక్రమ్ పెళ్లి కొప్పుకున్నాడు. ఇక పెళ్లి చేసుకోవాల్సింది నన్నే అని కన్ఫర్మేషన్ కి రావడం ఒక్కటే మిగిలింది. ఆ సంగతి సామ్రాజ్యం అంటే చూసుకుంటుంది. ఇక ఈ ఇంటికి కోడలనైపోయినట్టే. ఇక ఈ కొంపని తగలబెట్టడం ఒక్కటే మిగిలింది. నడిచి వస్తానని మొక్కుకున్నావు కదా, అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్లేసరికి మీ అక్క ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటుంది. నేను నడిచి వెళ్తానని మొక్కుకున్నట్టు ఇంట్లో వాళ్లతో అన్నాను కదా, మరి ఆ విషయం రౌడీలకెలా తెలిసింది? ఇట్ట జరుగుద్దని ఊహించలేదు కదా. పాపం మీ అక్క తిరిగొస్తే విక్రమ్ ఏలుకుంటాళ్లే అని ఆశపడ్డావు. కానీ సడన్ గా పెండ్లి చేసుకుంటా అనేసరికి ఏం చెయ్యాలో దిక్కు తోచట్లే కదా. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది ధరణి. నువ్వు చాలా మంచిదానివి. కాని ఏం చేస్తాం, నువ్వు నమ్ముకున్న మీ అక్క మంచిది కాదు కదా. అయినా సొంత చెల్లెల్నే అట్ట ఎట్ట మోసం చేసి 50 లక్షలు కొట్టేస్తుందబ్బా. ఆ డబ్బులు మా అక్క తీసుకోలేదత్తయ్య. అట్టానా? మరి ఎవరు చేసిండ్రో? మన ఇంట్లో వాళ్లే అత్తయ్య. ఇంట్లో వాళ్ళ? ఏంది నువ్వు మాట్లాడేది? ఇంట్లో వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకు చేశారో తెలీదు, కానీ చేసింది మాత్రం ఇంట్లో వాళ్లే.
మీ అక్కని వెనకేసుకురానికి ఇంట్లో వాళ్ళ మీద నేరం వేస్తావా ఏంది? అయినా అంత ఖచ్చితంగా కాదని ఎట్టా చెప్తావు? ఎలాగంటే నేను కాలి నడకన వెళ్తానని మొక్కుకున్నానని మీకు, అత్తయ్యకి, మా ఆయనకి చెప్పాను తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కానీ ఆ రౌడీ నాకు ఫోన్ చేసి నేను నడిచే వస్తానని మొక్కుకున్నాను అత్తయ్య, పైగా బోనాలతో కారులో కూర్చోకూడదు, నెత్తిన పెట్టుకుని నడిచే వెళ్ళాలి. నడిచి వస్తానని మొక్కుకున్నావు కదా, అలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి మీ అక్క ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటుంది. ఇక్కడ నేను మీ ముగ్గురి మధ్య చెప్పిన మాట మా అక్కకి ఎలా తెలుస్తుంది? నాతో ఫోన్లో మాట్లాడిన వాడికి ఎలా తెలుస్తుంది? అంటే ఇక్కడ విన్న వాళ్లే అక్కడ రౌడీతో మాట్లాడించారు, 50 లక్షలు తీసుకున్నారు. మా అత్తయ్య వెళ్ళలేదు, నా భర్తకి అవసరం లేదు. ఇక అంటే ఏంది నీ ఉద్దేశం? నేనే చేయించాననా? మీ కాళ్ళకి పసుపు లేకపోయుంటే మిమ్మల్ని కూడా అనుమానించుండేదాన్ని కాదు. ఇంటికొచ్చాక చీర అది బాగానే మార్చుకున్నారు గాని బోనంలో కాలికి రాసుకున్న పసుపుని మాత్రం కడుక్కోవడం మర్చిపోయినట్టున్నారు. అంటే నన్ను నన్ను అనుమానిస్తుండవా? కాలికి పసుపు రాసుకుంటే బోనాలకు పోయినట్టేనా? కాలు నొప్పుట్టి ఈడ్నే రాసుకున్నా. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి సాకులు ఎప్పుడూ సిద్ధంగా పెట్టుకుంటారు. ప్రస్తుతానికి నాది అనుమానం మాత్రమే అత్తయ్య. అది నిజమని నిరూపించే స్థాయికే వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అత్తయ్య, నిజం అనేది ఏదో ఒక రోజు బయటపడొచ్చు. అది మా అక్క ఉంటే కావచ్చు, ఎవరైనా చేసిన తప్పే కావచ్చు, అది తప్పకుండా బయటపడుతుంది. ఇది సామాన్యమైంది కాదు. కాళ్ల పసుపు చూసి కదే చెప్పేసింది. అయినా భయపడికి అది నేనే అన్నికి సాక్ష్యం ఏమైనా ఉందా ఏంది? ఇది నన్నేం చేయలేదు గాని ముందు అక్క దగ్గరికెళ్ళి పెండ్లి విషయం మాట్లాడాలా? మీ అక్కే తిరిగొచ్చిన నా పక్కన చోటు లేని నిర్ణయం తీసుకుంటాను. అక్క అక్క అని నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెడుతున్నావు. నీ అక్క చేసిన పనికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు కదా. తన ప్రస్తావన కూడా ఇక్కడ తీసుకురావద్దు. ఇంకా వదిన గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నీ బాధ నాకు అర్థమవుతుంది టైలర్, కానీ నువ్వు కూడా ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. అవును టైలర్, అన్నయ్య వదిన గురించి ఆలోచించట్లేదు.
ఇంకో పెళ్లి చేసుకుంటానని అంత ఖచ్చితంగా చెప్పాక కూడా ఇంకా నువ్వు వదిన గురించి ఆలోచించడం వల్ల లాభం ఏంటి? అంటే ఏంటి మీ ఉద్దేశం? మా అక్క గురించి నేను ఆలోచించకూడదా? ఆలోచించొద్దని చెప్పట్లేదు టైలర్. అలా ఆలోచిస్తూ చేయకూడని పనులు చేస్తూ ఎక్కడ ఇంట్లో వాళ్ళ దగ్గర చెడ్డదానిగా మిగిలిపోతావేమోనన్న భయం. ఈరోజు చూడు, వదిన ఉందని ఎవరో ఫోన్ చేసి చెప్పగానే 50 లక్షలు తీసుకెళ్ళి ఇచ్చేశావు. ఇంకా ఇలా ఎన్ని చేస్తావోనని అందరూ భయపడుతున్నారు. అసలు ఆ ఫోన్ చేయించింది కూడా మీ అక్కేనని అందరూ అంటున్నారు, చూసావా? లేదు సారు, ఇది మా అక్క పని కాదు. మన ఇంట్లో వాళ్లే ఎవరో ఒకరు చేశారు. మన ఇంట్లో వాళ్ళ? ఏం మాట్లాడుతున్నావు టైలర్? అవును సారు, పొద్దున బావగారు నాకు 50 లక్షలు ఇచ్చారు. ఆ విషయం మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. తర్వాత కాసేపటికి ఫోన్ చేసి సరిగ్గా 50 లక్షలు అడిగారు. వాళ్ళకి తెలుసు సారు, నా దగ్గర రెడీగా 50 లక్షలున్నాయి, అడిగితే ఇచ్చేస్తాను అని. నేను ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు కాలు నడకన వెళ్తానని మొక్కుకున్నానని చెప్పాను. అది కూడా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ నాకు ఫోన్ చేసిన వాడు ఆ మాట ఎలా చెప్పగలిగాడు? ఇది మా అక్క ప్లాన్ కాదు సారు. నాకు మా అక్క మీదున్న ప్రేమని అలుసుగా తీసుకుని ఈ ఇంట్లో వాళ్లే ఎవరో ఈ పని చేశారు. లేదు టైలర్, నీకే మీ అక్క మీద ప్రేమ ఎక్కువై అందరినీ అనుమానిస్తున్నావు. ఇంట్లో వాళ్ళంటే ఎవరు? సామ్రాజ్యం పిన్యా, పల్లవినా? వాళ్ళెందుకు ఇలా చేస్తారు? వదినకు తప్ప ఈ పని చేయాల్సిన అవసరం ఇంకెవరికి లేదు టైలర్. నేనెప్పుడైనా మా అక్క తప్పు చేస్తే వెనకేసుకొని వచ్చానా? నేనే కదా మా అక్క చేసిన తప్పుల్ని మీ అందరికీ చెప్పాను. నేనే కదా అక్కని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ప్రయత్నించాను. ఇవన్నీ చేసింది నేనే. ఈరోజు అక్క కోసం ఇంతలా ఆలోచిస్తున్నాను అంటే ఇది ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, దీని బాధ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కదా. ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. నా మాటల మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. అది కాదు టైలర్. ఏది కాదు? ఏది కాదు? అందరి సంగతి సరే, కనీసం మీరు అర్థం చేసుకున్నారా? మీరు నమ్ముతున్నారా? కట్టుకున్న భర్తే అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు? నమ్మకం లేనిది నీ మీద కాదు టైలర్, వదిన మీద. నాకు నమ్మకం ఉంది. మీరందరూ 1-2 సంవత్సరాల నుంచే మా అక్కని చూస్తున్నారు. కానీ నాకు మా అక్క మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఒకే పేగును తెంచుకుని పుట్టాం. అక్క ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో, ఏం చేస్తుందో ప్రతిదీ నాకు తెలుసు.
నేను ఖచ్చితంగా చెప్తున్నాను, అక్క బ్రతికే ఉంది. ఎక్కడో తను చేసిన పనికి పశ్చాత్తాప పడుతూ కన్నీళ్లు కారుస్తూనే ఉంటుంది. మీరు ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం.